తిరుమల శ్రీవారి దేవాలయం భూమిపై ఉన్న స్వర్గం అని చెప్పుకునే ఒక స్థలం. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరాలని స్వామిని ప్రార్థిస్తుంటారు. కానీ ఇందులో ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉంది. అదేంటో తెలుసా? అది జుట్టు దానం. ఎంతో పెద్ద వ్యాపారులు వచ్చినా, ఎంత ప్రసిద్ధులు వచ్చినా, ఎంత పేదవారు వచ్చినా స్వామి ముందు అందరూ జుట్టును సమర్పిస్తారు. కానీ ఈ జుట్టును ఎందుకు ఇస్తారు? ఈ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ రోజైతే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం విషయం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు శ్రీ మహావిష్ణువు శ్రీనివాస రూపంలో తిరుమల కొండలో సంచరిస్తూ ఉంటాడు. అక్కడికి సుందర ప్రకృతి అడవుల్లో లోతుల్లో విరాజిల్లే పక్షుల కిలకిల వారాలు, మొత్తం వాతావరణం ప్రశాంతంగా ఉంది. అయితే ఆ ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది. స్వామి అడవిలో ఒక ప్రదేశం దాటుతుండగా ఊహించని విధంగా ఒక ఏనుగు అతని ముందుకు వచ్చింది. దాన్ని తరిమి పంపడానికి స్వామి అక్కడి నుండి వేగంగా కదిలాడు. కానీ పరుగు